ఆయన ఇచ్చేది ఈ లోకం ఇచ్చే దానిలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ లోకం ఇచ్చేది తాత్కాలికం, క్షణికం. కానీ ఆయన ఇచ్చేది శాశ్వతం, నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది. దీని అంతటిని బట్టి ఆలోచన చేస్తే దేవుడు ఆదామును చేసి ఏదోనులోనికి తెచ్చినట్టు మనల్ని కూడా దేవుడు ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచి ఏదేనులోనికి తెచ్చాడు. దీనిని బట్టి మనం ఆలోచిస్తే మనం ఉన్నది కూడా ఎక్కడ అంటే ఖచ్చితంగా చెప్పాలి, మనం కూడా ఉన్నది ఎక్కడ? ఏదేను వనంలోనే మనం కూడా ఉన్నాము. దేవునికి దగ్గరగా ఉండేటువంటి ధన్యత, భాగ్యం. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనలను ఆయన పట్టుకొని నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపించాడు, ఆయన రప్పించాడు. ప్రియులారా, మనల్ని కూడా ఏదేనులోనికి తీసుకొని వచ్చి నిలబెట్టాడు, కూర్చుండబెట్టాడు. అర్థమైందండి? కనుక దేవుని బట్టి ఎంతగానో ఆనందిస్తుంటాం, ఎంతగానో సంతోషిస్తుంటాం. ఏడుచుచు వచ్చినటువంటి వారు నవ్వుతూ వెళ్ళిపోతారు. బాధతో, దిగులుతో, చింతతో, మనోవేదనతో వచ్చినటువంటి వారు నాట్యమాడుకుంటూ వెళుతుంటారు. కారణం ఏంటి అంటే దేవుని మాట వారిని అలా మలిచి వేస్తుంది, అంతే. నాకు తెలిసి రియల్గా నేను కళ్ళతో చూచి చెవులతో విన్నటువంటి విషయాలు. రైలు కింద పడి చచ్చిపోదామని ఇంట్లో జరిగిన సంఘటనలను బట్టి ఆ నిర్ణయం తీసుకుని బయలుదేరి వచ్చింది. రైలు పట్టాల మీద నడుస్తున్నప్పుడు ఆ చర్చి పైన బాకాల్లో నుండి దేవుని మాటలు ఆమె చెవిని పడి, అది ఆదివారం కావటం వల్ల వెతుక్కుంటూ వచ్చేసి లోపల కూర్చుంది. ఆ రోజు దేవుని వాక్యం విని చావాలి అన్నటువంటి ఆలోచనను మానుకుంటే, ఇక ఉన్న రోజులన్నీ ఆయన కోసం, ఆయన సన్నిధిలోనే బ్రతకాలి అని నిర్ణయించుకుంది. కోడిక అయిపోయే లోపు వాళ్ళ మనవడు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎవరెవరినో అడిగితే అదిగో ఆ చర్చిలోకి పోయిందని చెప్పారంట. చర్చిలోకి వచ్చాడు, చూశాడు, ఉంది. ఆ పిల్లోడు కూడా కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు. విని అతను కూడా ఒక ఆలోచన చేశాడు. అయిపోయిన తర్వాత పరిస్థితి అంతా మాకు వివరించాడు. ఏమా నిజమేనా అంటే నిజమేనండి అంతే. అయితే మరి మీ మనవడు వచ్చాడు, వెళ్తావా? మళ్ళీ ఇక్కడికి తెచ్చేటట్టు అయితేనే వెళ్తాను అంతే. వారం వారం వాడే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళాలి, అట్టయితే వెళ్తాను, లేకపోతే వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంతే. ఏం బాబు ఏమంటావు? నేనేమంటానండి, సరే అంటానండి. అట్టంటే కుదరదండి, ఒట్టేయాలండి. ఒట్టేస్తావా? ఒట్టేసాడు. ఒట్టేస్తే కానీ నమ్మలేదామా. అప్పుడు ఆమె వెళ్తూ ఆమె బొడ్లో దోపుకున్నటువంటి సంచి తీసి టేబుల్ మీద పెట్టేసింది. ఆ సంచిలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ సంచి మాకెందుకమ్మా అంటే, లేదు దేవుడు ఇది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నాడు అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది.
ఆ రోజు ఆ సంచే మా 50 మంది కడుపు నింపింది. రోజు పచ్చడి తినేవాళ్ళం, అది ఉంటే. లేకపోతే కుండకు మజ్జిగ చేసి పెట్టేవాళ్ళు, ఆ మజ్జిగ ఒక గ్లాసు ప్రార్థన చేసుకుని తాగి ప్రార్థనలో ఉండేవాళ్ళని. నా భార్య ప్రసవించే వరకు పండు మిరపకాయ పచ్చడే తినింది. అదే పండు మిరపకాయనా, పండు మిరపకాయ పచ్చడి అదే తినింది. కటిక నేల మీద పడుకుంది. చెప్పులు లేకుండా పరిసరికి తిరిగాం, లేవు డబ్బులు లేవు కొనుక్కోవడానికి. అదేందండి, అంత నమ్మకంగా ఉన్నాం. చావాలి అనుకొని వచ్చినటువంటి ఆమె దేవుని మాట ద్వారా మనసును మార్చుకొని సంతోషంతో ఆనందంతో తిరిగి వెళ్ళింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఏదేనో.